సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది పెట్టిన జగన్ మీద పెట్టిన కేసుల్లో జగన్ని ఉరేసేయాలి, జగన్ని జైల్లో నుంచి బయటికి రానియకూడదు, జగన్ని యావజ్జీవం వేసేయాలి అని డిమాండ్ చేస్తుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు. ఇప్పుడు తాజాగా జనసేనకు సంబంధించిన అభిమానులు కూడా జత కలుస్తున్నారు. అయితే అదే సిబిఐ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉంటే ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆ మధ్యకాలంలో ఇద్దరు దొంగలు కోర్టులో దొంగతనం చేసిపోయినప్పుడు అవన్నీ ఏదైతే ఈయన కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ల్యాప్టాప్ అవన్నీ ఎత్తుకుపోయారు, ఇదంతా ఈయనే చేయించాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి చేయించాడంటూ ఆరోపించడం, దాని మీద సిబిఐ దర్యాప్తు అంటూ హైకోర్టులో వేయటం, హైకోర్టు బెంచ్ ఆదేశాల మేరకు దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. సిబిఐ వచ్చేటప్పటికి స్పష్టంగా అసలు అందులో ఎలాంటి పాత్ర లేదు, మంత్రికి ఏం సంబంధం లేదని తేల్చెప్పింది. ఆ నిందితులు ఇద్దరు కూడా రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్స్, నిత్యం దొంగతనాలు చేయడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అమ్ముకోవడం కోసం అక్కడ దొరుకుతుందని చెప్పేసి కోర్టులో అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరని ఉద్దేశంతో అక్కడికి పోయారు. అక్కడ దొంగతనం చేశారు తప్ప మరేమీ లేదని తేల్చింది. దాంట్లో కాకానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీని మీద ఇప్పుడు సోమిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ లాంటి సంస్థ ఇదేం దర్యాప్తు అని నిలదీస్తున్నారు. కాకపోతే మరి అదే సిబిఐ ఆనాడు చేసిన దర్యాప్తు రైటా రాంగో ఇప్పుడు ఏం చెప్పాలా?